అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రాబోయే 5 రోజుల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా సరే కన్యా రాశి వారికి ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ సమయంలో మీకు బుద్ధి, చతురతతో కూడినటువంటి నిర్ణయాలు చాలా అవసరం. ఇక మరిన్ని విషయాల్లో మీకు స్పష్టత కలగడానికి ఇది చాలా మంచి సమయం. కానీ మీ చుట్టూ ఉన్న వారిలో కొంత అప్రమత్తత అయితే మీకు అవసరం. వారి యొక్క మాటలు లేదా చర్యలు మీకు ఊహించని ఒత్తిడినైతే కలిగించవచ్చు. అయితే మీరు చూపే సహనంతో సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఈ రాశివారు కొంతమంది త్యాగం చేసి ఇతరుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇక ఈ సమయంలో మీరు చెప్పే ఒక మాట, తీసుకునే ఒక నిర్ణయం బహుశా మీ భవిష్యత్తుకైతే మార్గదర్శకంగా మారొచ్చు. అందుకే మీ ఆలోచనల్లో లోతుండాలి. చిన్న విషయాల్లో కూడా అతిస్పందనకు లోనవ్వకండి. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు చాలా బిజీగా గడిచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముఖ్య బాధ్యతలు మీపై పడే అవకాశం అయితే ఉంది. మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. కొంతమంది అధికారులతో మీకు ముఖ్యమైన సమావేశాలు కూడా ఉండవచ్చు. మీరు చెప్పే ప్రతి మాటలో నిగ్రహం అయితే ఉండాలి. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా మీకుంటుంది. ఇక కొంతమంది అనుబంధ ఉద్యోగులకు మార్పులు కూడా రావచ్చు. డిపార్ట్మెంట్ లేదా స్థలం మార్పుల వంటివి ఇది మొదట అసౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలికంగా మంచిదే అవుతుంది. కొత్త కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీకు అవసరమైన నైపుణ్యం అయితే ఉంటుంది. ఇక మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే ఈ రాశివారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. కొత్త ఒప్పందాలు వస్తే వాటిపై బాగా పరిశీలించి నిర్ణయం అయితే తీసుకోవాలి. భాగస్వామ్య సంబంధాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవినయంగా మాట్లాడడం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా జరగవచ్చు. ఇక ఈ రాశిలోని కొందరు వ్యక్తులు ఈరోజు వ్యాపారంలో చిన్న లాభాలు కూడా పొందవచ్చు. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొనుగోలులో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు పుట్టిన జాతక ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడమే మీకు మంచిది. ఇక ప్రేమ విషయాలలో ఇది మిశ్రమంగా మారే రోజు అవుతుంది. ఇక ప్రేమ విషయంలో ఈ సమయంలో మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు నిజాయితీగా వ్యవహరించినా సరే ఎదుటివారి అభిప్రాయం తేడాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు ఓపికతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కొత్తగా సంబంధంలోకి వచ్చేవారు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. అలాగే దాంపత్య జీవితంలో ఈ రాశి వారికి స్వల్ప మనస్పర్ధలు కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలపైన చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సహనం, పరస్పర గౌరవం వాడి సమస్యలను మీరు పరిష్కరించండి. పెద్దలు లేదా మిత్రుల సలహాలు వినడం మీకు మంచిది. కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు మానసికంగా ప్రశాంతతనైతే ఇస్తుంది. ఇక ఈ సమయంలో ఆర్థిక పరంగా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన ఖర్చులు కొంత కాలానికి భారంగా అనిపించవచ్చు. హఠాత్ నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం, కొనుగోలు చేయడం మీకు మంచిది కాదు. అవసరమైన ఖర్చులు తప్ప ఇతర వాటిని మీరు వాయిదా వేసుకుంటేనే మీకు మంచిది. ఇక ఆరోగ్యపరంగా మీరు తక్కువ స్థాయిలో అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. ముఖ్యంగా ఉదయం సమయంలో మీ శరీరం అలసటగా అనిపించవచ్చు. ఇది నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల వచ్చేది కావచ్చు. కొంతమందికి జీర్ణక్రియలో సమస్యలు రావచ్చు. కాబట్టి మీరు నీరు ఎక్కువగా తీసుకోవాలి. మానసికంగా ఈరోజు మీరు శాంతంగా ఉండాలంటే ఆత్మ నిర్వచనం అవసరం. చిట్టడవి లేదా ఆవాసంలో గడిపిన కొన్ని నిమిషాలు మిమ్మల్ని ప్రశాంతంగా మార్చగలవు. విసుగుకు గురైన పనుల నుంచి కొంత విరామం తీసుకొని పాజిటివ్ ఎనర్జీని పొందగలిగితే గనక ఈ సమయం అంతా కూడా మీరు చురుగ్గా గడుపుతారు.